శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే బుధ శుక్ర శని రాహులు ఉన్నారు కదండి. అద్భుతం అంటే మీరు మీ కష్టపడతారు అనడానికి నిదర్శనం శని రాహువులు. మీరు కష్టపడిందే ఏది సంప్రాప్తించదు. మీ విజయము కారణం ఎవరంటే మీ కష్టం. విజయం సాధించాలంటే మీ కష్టమే మీకు విజయము. అంటే శని రాహువులు ఉండడం వల్ల, బుధ శుక్రులు ఉండడం వల్ల మీకు ఏ నడిచిన ప్రభావం వచ్చేసింది కదా, భయపడాల్సిన అవసరం లేదండి బాబు. బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్ర రాహువులు అంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, బుధ రాహువులు అంటే వ్యాపార అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. చక్కటి తెలివితేటలతో అభివృద్ధికరంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు 11వ ఇంటి వాడు కూడా శని అయ్యాడు, 12th house లార్డ్షిప్ అయ్యాడు. కాబట్టి కొద్దిగా మీకు ఏ నడిచిన ప్రభావం, రాహు ప్రభావం కొద్దిగా ఉంది. కొద్దిగా అంటే ఉంది, భయపడకూడదని చెప్పి కొద్దిగా అంటున్నాను. ఏం భయపడాల్సిన అవసరం లేదు. రవి ద్వితీయ భావం ఉన్నాడండి, షష్టాధిపతి. అంటే ఏంటంటే శత్రువుల ద్వారా ధనయోగము, శత్రువులు మిత్రులు అవ్వడము, స్పీడ్గా ఉండడము, స్పీడ్గా నడవడము, కొత్త ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు రావడము. అలాగే ద్వితీయ భావం మేషరాశి అవ్వడము, రవికి ఉచ్చ స్థితిలో ఉండడము, అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల ఫైర్గా ఉండడము, ప్రతి పనిలోనూ సక్సెస్, కుటుంబంలో వృద్ధి, ధనధాన్య సమృద్ధి ఇవన్నీ బాగుంటాయండి. మీ రాశికి బలము ఎవరండి? మీ రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో ఉండడమే ఖచ్చితం అనేది. 3వ భావంలో గురుడు చెడు చేస్తాడు అమ్మ బాబోయ్ అనేది ఏమీ లేదు. మీ మీనరాశి వారికి మీ రాశ్యాధిపతి గురుడు అవ్వడం వల్ల మీ లగ్నం కూడా చూసుకోండి, మీరు మీ జాతకాలు కూడా చూసుకోండి. బలం ఎవరయ్యా అంటే గురుడే. అంటే వేరే లగ్నం వాళ్ళకి 3వ భావంలో ఉంటే ఆయన సింహలగ్నం అనుకోండి, 3వ భావంలో ఉంటే రవే బలం. సో అలాగే గురుడు బలవంతుడు అయ్యాడు. మీకు భయపడకండి. మీ తమ్ముళ్ళని, మీ సోదరులని, సోదరీమణులను కూడా చక్కగా చూస్తుంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి చాలా అద్భుతం. మీరే కదండి వాళ్ళు చూసేది. తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. దాన్ని సక్సెస్ చేస్తూ ఉంటారు. అలాగే కష్టపడుతూ ఉంటారు, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఏ పని కూడా మధ్యలో వదిలేసేయడం అంటూ ఉండదు. మీకు శుభవార్తలు వింటూ ఉంటారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంది. ఎందుకంటే 4th house లార్డ్ శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాహనాలు, గృహాలు, ఆభరణాలు, మ్యూజిక్ ఇవన్నీ మీకు బాగా ఉండడానికి అవకాశము ఉంది. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. చదువులో ఆటంకాలు లేకుండా నిరంతరము సాగిపోతూ ఉంటుంది. ఏదేమైనా సంతానం విషయంలో అంటే పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి భూముల వలన తగాదాలు, భూముల వలన ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో కొద్దిగా చిన్న జాగ్రత్తలు తీసుకోండి. పుత్ర సంతానం విషయంలో కొద్దిగా మీకు లేట్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయండి. కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము సుఖమయంగానే ఉంటుంది. ఎందుకు? కేతు ప్రభావం ఉన్నా సరే, శని ప్రభావం ఉన్నా సరే, గురుడు ఉన్నాడు, మీ రాశి గురుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్గా ఉండి మనం కాపాడుతూనే ఉంటాడు. కొత్త బిజినెస్ వెంచర్స్ స్టార్ట్ చేస్తారండి, పార్ట్నర్స్ కూడా పెట్టుకుంటారు. అలాగే విహారయాత్రలు చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా సక్సెస్ అవుతాయి. వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో చేసుకోబోతున్నారు. మీ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కగా ఉన్నాయి. కుటుంబం అంటే
తలవంతలంపగా మీ కుటుంబంలో వచ్చినటువంటి ధనయోగం ప్రాప్తి మీకు కుటుంబం నుంచి తలవంతలంపగా మీకు వచ్చే ధనయోగ ప్రాప్తి ఉంటుంది. కుటుంబం నుంచి కదండి, బయట నుంచి కూడా వస్తాయి డబ్బులు మీకు ఉంది. సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపార విస్తరణ బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి. చాలామంది మీ మీనరాశిలో ఫారిన్ వెళ్తున్నారు ఉన్నాయి. విద్య రీత్యా అంటే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. షూటింగ్లు కానీ, పర్సనల్ పనులు కానీ, బిజినెస్లు కానీ ఉంటారు కదా, మీరు వెళ్తున్నారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, గురువుగారు కలవడాలు, పీఠాధిపతులు కలవడాలు, సాహిత్య రంగంలో బాగా డబ్బులు సంపాదించడంలోనూ రచయితలుగా అద్భుతంగా ఉందంటే భాగ్యస్థానం. అలాగే భాగ్యస్థానం బాగుందంటే వేద పండితులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానం బాగుందంటే డాక్టర్స్, వృషభ రాశి కదండి, వృషభ రాశి అంటే వృశ్చిక రాశికి గురుదృష్టి ఉంది కదా, డాక్టర్స్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. వాళ్ళ ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 10th హౌస్ లార్డ్ నీచలో ఉన్నాడు. అంతేకాకుండా గురుదృష్టి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మీకు కంఫర్టబుల్గా ప్రమోషన్స్ రావడము, మీకు రావాల్సిన మొండి బాకీలు అన్నీ వచ్చి తీరుతాయి. ఎరియర్స్ అంటారు కదా అవి కూడా వస్తాయండి మీకు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, వేద పండితులకి అందరికీ కూడా మంచి కలిసి వచ్చే కాలము. కాకపోతే ప్రొఫెషన్ చూసుకుంటే మీ వృత్తిలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లో చిన్న అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, శని కారకత్వాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ, ఈ కోల్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు అంటాం కదండి, ఐరన్, స్టీలు, పెట్రోలియం అంటాం కదా, వీటి సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చెప్పవలసిన జాగ్రత్త ఏంటంటే మీరు కష్టపడి మీ జాబులో నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి, విజయం మీదే. పైగా ఈ కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి మాత్రము ఉద్యోగం లేట్ అయిపోతుందంటే ఉద్యోగాలు రావు. కొద్దిగా మీరు ఓపిక పట్టండి, అవి సక్సెస్ అవుతారు. లాభాలు మాత్రం బాగా వస్తాయండి. వ్యాపారాల ద్వారా లాభాలు రావడానికి అద్భుతంగా ఉంది. మీ వ్యాపారాలు 9th భావం బాగుంది, అలాగే 11th హౌస్ బాగుంది. కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం, రెండు ఉండాల్సిందే. అంతే అద్భుతం. మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు వాళ్ళకంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అంటే మీన రాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు. మీరు కష్టాన్ని నమ్ముకోండి. ఇవన్నీ జాతకాలు అవన్నీ తాత్కాలికంగా చెప్తుంటాం. కష్టం అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఎప్పుడు చిరకాలం నిలిచిపోయేది. మీరు పడ్డ కష్టపడాలి, కష్టపడండి విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ 2nd హౌస్ లార్డ్ కూడా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి బాగా సుబ్రహ్మణ్య స్వామి కొలవండి. కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో ఐశ్వర్యం కలగడము, మీ కుటుంబంలోనే పేరు ప్రఖ్యాతులు రావడము, ధన సంపాదన మెరుగుపడడము కూడా జరుగుతుంది. అంతేకాదండి అంటే అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ ఇస్తుంటాడు మీకు. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు మర్చిపోకండి, ఆయన కళ్యాణం చేయించుకోండి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఈ నెల 30వ తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం అని చెప్పి నేను క్యాలెండర్లోనూ వాటిలో రాశారండి. సో ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుందాము, టీవీల్లో వాటిలో చూద్దాము. స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క పూజలు చేసుకోవడం వలన ధైర్యం వస్తుంది, ముందర ధైర్యం వచ్చేస్తుంది. దానివల్ల ఏ పనైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు విజయం సాధించేస్తూ ఉంటారు. సో గ్రహ ప్రభావం కూడా మీ మీద చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే
మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వలన చాలా మటుకు సర్పదోషం అనేది సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాల నుంచి మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30 తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగిన, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.